రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ నెల 7తో ఏడాది పూర్తవనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలుసు. ఈ వేడుకల్లో భాగంగా సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 9వ తేదీన ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజున సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలువురు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందించనున్నారు. అందులో భాగంగా మాజీ సీఎం ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు ప్రత్యేక ఆహ్వానం అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసీఆర్ తో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ కు కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తరపున అధికార ఆహ్వానం అందించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న తాను ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందించనున్నట్టు స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఆహ్వానించేందుకు సమయం ఇవ్వాలని వారి వ్యక్తిగత సిబ్బందికి సమాచారం అందించినట్టు పొన్నం ప్రభాకర్ తెలిపారు. వాళ్ళిచ్చిన సమయంలో తానే స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికలు అందిస్తానని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటనతో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సంబంధించి కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు అధికారిక ఆహ్వానం అందించనుండగా ఈ కార్యక్రమానికి వారు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విగ్రహం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రూపంలో అంటే తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేపిస్తున్నారు. ఈ విగ్రహాన్ని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.